2004లో కూడా ఎంత లేదు, ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదండి. ఇంటికి వెళ్ళాలన్నా మాకు వెహికల్ ఉండట్లా, ఇటు వెళ్ళాలన్నా మాకు లేదండి పరిస్థితి. ఇంటికాడ ఇల్లు మునిగిపోయినాయండి, ఇంట్లో సామాన్యాన్ని మునిగిపోయినాయి. చాలా బాధగా ఉందండి. మొత్తం మునిగిపోయినాయండి, మొత్తం సముద్రంలో తయారైందండి. మొత్తం ఎత్తున్న చోటకి ఆ పిల్లల్ని మళ్ళీ ఇంట్లో బాధ అనేసి పాములు అయ్యి వచ్చేస్తున్నాయని చెప్పేసి ఒక పిల్లల్ని తీసుకుని రామర్పేట పంపించేస్తున్నామండి. ఇది రహదారి, ఇది అసలు ఇది రాదనుకున్నాం, కానీ అది కట్ట తెగిపోవడం వల్ల వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చింది.